నమస్తే వెల్కమ్ టు డివిస్ ముందుగా హెడ్లైన్స్. బంగాళాఖాతంలో ఈ నెల 18, 23 తేదీలో అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. 18, 19 తేదీలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడి. దేశ రాజధాని ఢిల్లీకి పయనం కాబోతున్న సీఎం చంద్రబాబు నాయుడు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి హాజరు కాబోతున్న సీఎం. పార్లమెంట్ బోర్డు భేటీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థికి బీజేపీ ఖరారు చేయబోతుందని వెల్లడి. కష్టమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. స్త్రీశక్తి పథకం ద్వారా రాష్ట్రంలో అనేక మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందని వెల్లడి. బంగాళాఖాతంలో ఈ నెల 18, 23 తేదీల్లో అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రాగల 3 రోజులు ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురనున్నాయి. సోమవారం తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 18, 19 తేదీల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీకి పయనం కాబోతున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు హాజరు కాబోతున్నారు. ఆదివారం జరిగే పార్లమెంటరీ బోర్డు భేటీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని బీజేపీ ఖరారు చేయబోతోంది. అనంతరం అధికారికంగా ఆ అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం కనబడుతోంది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఈ నెల 21న నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కీలక నేతలు హాజరు కాబోతున్నారు. ఆ కార్యక్రమానికి ముందుగా 20వ తేదీన ఎన్డీఏ నేతలు భేటీ కాబోతున్నారు. ఎన్డీఏ నేతల భేటీ, ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి చంద్రబాబు హాజరు కాబోతున్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో కూడా చర్చించనున్నారు. కష్టమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వర అన్నారు. స్త్రీశక్తి పథకం ద్వారా రాష్ట్రంలో అనేక మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. 37 డివిజన్ దావు బుచ్చయ్య కాలనీలో స్త్రీశక్తి పథకం అమలు చేసినందుకు కృతజ్ఞతగా చంద్రబాబు చిత్రపటానికి డివిజన్ పార్టీ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పరిసరాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం దశల వారీగా అమలు చేస్తోందని స్పష్టం చేశారు. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి బిడ్డకు ఆర్థిక సాయం అందజేస్తున్నామని వివరించారు. అలాగే ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తున్నామని, ఇప్పుడు స్త్రీ శక్తి పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి మహిళలకు నేరుగా లబ్ధి చేకూరుస్తున్నామని చెప్పారు. కష్టమైన ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని అన్నారు. తాము హామీలు నెరవేర్చలేమని గతంలో ప్రతిపక్షాలు అన్నారని, కానీ ఈ రోజు మేము ఒక్కో హామీని నిజం చేస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు.
విమర్శలు చేసిన వారు ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. సూపర్ 6 హామీల్లో భాగంగా ప్రతి హామీని కూడా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నెరవేర్చడం జరుగుతుంది. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే 3,000 రూపాయలు పింఛన్ 4,000 రూపాయలు చేశాం. పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు పెడతానన్నాం, అన్నా క్యాంటీన్లు పెట్టాం. ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇస్తానన్నాం, 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం పేరు మీద 13,000 రూపాయలు. 2 పిల్లలు ఉంటే 26,000, ముగ్గురుంటే 39,000, నలుగురుంటే 52,000. ఇలాగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇచ్చాం. ఇవాళ స్త్రీశక్తి అనే పేరు మీద మహిళలకి రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళినా బస్సులో, ఆర్టీసీ బస్సులో టికెట్ కొనే పని లేకుండా ఉచితంగా బస్సు ప్రయాణం పెడతాం వల్ల దాదాపు 2 కోట్ల మంది మహిళలకి మేలు జరుగుతూ ఉంది. అంటే ప్రతి నెల 1,500 రూపాయల నుంచి 2,000 రూపాయలు బస్ టికెట్లు కొని ఇబ్బంది పడుతున్నటువంటి మా అక్క చెల్లెళ్ళందరికీ ఇవాళ ఈ స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం వల్ల మేలు జరుగుతూ ఉంది. ఇలా ప్రజలకి మేలు జరిగే కార్యక్రమాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా, ఎన్నో ఇబ్బందులున్నా కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రతి హామీని పద్ధతి ప్రకారం నెరవేరుస్తున్నాం. కష్టమైనా సమకూరుస్తున్నాం. ఎన్నికల ముందు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంది, చంద్రబాబు మాటలు చెప్తాడు, మోసం చేస్తాడు, ఈ పథకాలు అమలు కావు, సూపర్ 6 అంతా గాలి హామీలే, వట్టి హామీలే అన్నారు. ఇవాళ ఏమైందని అడుగుతాం. ఇవాళ హామీల్ని నెరవేర్చినాక ప్రజలు సంతోషంతో ఉండేటప్పటికీ ప్రతిపక్షాలకి నోట మాట లేనటువంటి పరిస్థితి. అయినా మేము పేదల విషయంలో, రాష్ట్ర ప్రజల విషయంలో రాజకీయాలు మేము చేయం. ఇచ్చిన హామీలు గుర్తున్నాయి. త్వరలోనే శ్రీనిధి ప్రతి మహిళకి 18,000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పాం. దాంట్లో కూడా అది కూడా కంప్లీట్ చేస్తాం. ఇవాళ ఎక్కడికెక్కడ మా మహిళా సోదరీమణులు సంతోషంతో పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు 37 డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు సూపర్ 6 మాట నిలబెట్టుకుని లేడీస్ అందరికీ కూడా ఫ్రీ బస్ పెట్టారు. అందరూ చాలా ఆనందంగా ఉన్నారండి. మొన్న ఓపెన్ చేసిన రోజునే మేము ఫ్రీ బస్ ఎక్కాము. అందరినీ అడిగితే చాలా బాగుందమ్మా అన్నారు. ప్రయాణాలు కూడా కట్టుకున్నారు, అన్నవరం అని, శ్రీశైలం అని, అన్నిటికీను. బాబు గారు అంటే మాట ఇచ్చారంటే మాట నిలబెట్టుకుంటారండి. అలాగే ఇంకా పథకాల్లో అన్ని ఏమీ లేదు అని ఏడ్చే వాళ్ళందరికీ కూడా అన్ని కనపడుతూనే ఉన్నాయి కదా, అన్ని ఇస్తూనే ఉన్నారు. ఇంకా 1, 2 ఉంది, అవి కూడా తప్పకుండా నెరవేరుస్తారు మా బాబు గారు. ఆ సందర్భంగా పాలాభిషేకం పెట్టుకున్నాము. మా మిత్రులందరికీ కూడా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను, అందరూ వచ్చి హెల్ప్ చేసినందుకు. అలాగే బోండా ఉమా గారు నియోజకవర్గంలో ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్, అన్నిట్లో ముందుంటున్నారు. ఏ విషయంలో కూడా మా బోండా ఉమా గారు మమ్మల్ని ముందుండి నడిపిస్తా ఉన్నారు. మేము చాలా సంతోషం. 30వ డివిజన్ దావుబుచ్చి కాలనీ 3వ లైన్లో పాలాభిషేకం చేశాం. నా పేరు సరోజ, బూత్ ఇన్ఛార్జ్. వత్సవాయి మండలం లింగాల మున్నేరు వరదని ఆదివారం కలెక్టర్ లక్ష్మీషా పరిశీలించారు. వరదలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పారు. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా వర్షాలు వస్తున్నప్పుడు తగు జాగ్రత్తలు పాటించి అప్రమత్తంగా ఉండాలని అన్నారు. లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఈసారి ఏమీ లేదు, అయినప్పటికీ ప్రిపేర్నెస్ బాగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మున్నేరులో ఇప్పుడు మళ్ళీ తెగిపోయింది. అలాగే ప్రకాశం పరిధిలో చూసుకుంటే మీరు 2-3 days బ్యాక్ 5 lakhs దాటింది. ఇప్పటికి అది ఓన్లీ 2.8 lakhs ఉంది. ఇక్కడ కూడా అప్రమత్తంగా ఉన్నాము, అందరినీ అలర్ట్ పెట్టుకున్నాము. లో లేయింగ్ ఏరియాస్ అయితే ఉన్నాయో వాళ్ళందరినీ ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసి, అట్లాగే ఈ బుడమేరు ఏరియాలో కూడా వెలగల రెగ్యులేటర్ నుంచి ఎప్పటికప్పుడు మనం తీసుకున్నాము. అటువైపు అయితే అంతగా వర్షం లేదు. బుడమేరుకి ప్రస్తుతానికైతే అంత నీళ్ళు లేదు. బుడమేరు అయితే మన వెలగల గేట్ లెవెల్ ఉందో అది ఆల్మోస్ట్ 0లో ఉంది, నీళ్ళు లేదు.
మొన్న 3 feet వరకు వచ్చింది. 3 feet వచ్చి మళ్ళీ తగ్గిపోయింది. ఇప్పటివరకు ఆ పిడుమరిలో రిలీజ్ చేయాల్సిన అవసరం కూడా రాలేదు. మొత్తం ఈ డైవర్షన్ కెనాల్లో నదికి వెళ్ళిపోతా ఉంది. అన్ని ఏదైతే పోతులవాగు పులివాగు ఉన్నాయి ఇప్పుడు మనకి అదే కావాల్సిన క్యాచ్మెంట్ ఏరియా అటువైపు మొక్కలగూడెం రెడ్డిగూడెం మైలవరం దగ్గర ఉంది. అక్కడ వర్షం లేదు కాబట్టి అది కూడా ఇప్పుడు కంట్రోల్ ఉంది. అలాగే లాస్ట్ టైం అయితే బ్రీచ్ జరిగిందో కూడా మీరు అదంతా ఇప్పుడు కంపల్సరీగా అదంతా ప్రూఫ్ చేసి ప్రాపర్ గా రిటైనింగ్ వర్క్ పెట్టేసాం కాబట్టి సరే ఎంత వర్షం వచ్చినా ఎంత నీళ్లు వచ్చినా కూడా ప్రజలకి ఎక్కడ అంతరాయం ఇబ్బంది కలగకుండా ఈ రాకపోకలు అంతరాయం కలగకుండా మనం చూసుకోగలుగుతున్నాము. ఇదే ప్రకారంగా ఇక్కడ చిక్కపేట ఏరియాలో కూడా విజయవాడ సిటీలో కూడా ప్రజల్ని అప్రమత్తం పెట్టి అన్ని రిహాబిలిటేషన్ సెంటర్స్ అలర్ట్ చేసి ఉంచాము. ఏదైనా ఇది ఇటువంటి ఎక్కువ వరదలు అలాగే వర్షం వచ్చే అవకాశం ఉంటే వెంటనే పబ్లిక్ అలర్ట్ చేసి వాళ్ళందరినీ సేఫ్ ఏరియాకి షిఫ్ట్ చేసి తర్వాత అక్కడికి హెవీ వాటర్ వస్తే రిలీజ్ చేసే అధికారులు ముఖ్యంగా రెవెన్యూ యంత్రాంగం అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే స్టేట్ నుంచి SDRF ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కాబట్టి మనం కంప్లీట్ అలర్ట్ గా ఉన్నాము. మనసుని అంటే వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పైన కూడా మనం శ్రీశైలము అలాగే సుంకేసుల ఈవెన్ తుంగభద్ర చూసుకుంటే అన్ని దగ్గర రైజ్ ఉన్నప్పటికీ కూడా మనం ప్రాపర్ గా చూసుకుంటున్నాం. ప్రస్తుతానికి అయితే అన్ని స్టడీగా. విజయవాడ నిమ్మతోట సెంటర్ లో మెట్రో ఎదురుగా ఏర్పాటు చేసిన అన్మోల్ హోమ్ ఫుడ్స్ ను సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యాపార యజమానులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ విజయవాడ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని, ఇక్కడ నాణ్యమైన ఆహారం అందించే కేంద్రాలు ప్రారంభం కావడం సంతోషకరమని పేర్కొన్నారు. ప్రజలకు రుచికరమైన శుభ్రత ప్రమాణాలు కలిగిన స్వీట్లు అందించడంతో పాటు ఈ వ్యాపారం మరింత విస్తరించి విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. అలాగే వ్యాపార అభివృద్ధి వల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని, కొత్త తరహా వ్యాపారాలు నగరాభివృద్ధికి దోహదం చేస్తాయని ఆయన అన్నారు. బండారాలు ఈ రంగంలో విశిష్ట అనుభవం కలిగినటువంటి అనుమోలు ఫుడ్స్ నూతన బ్రాంచి మరి మొగల్రాజ్పురం రిలయన్స్ మార్ట్ ఆపోజిట్లో ప్రారంభించడం సంతోషం. ఎందుకంటే వీళ్ళ గత ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళ దగ్గరికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ప్రజలు వెళ్ళి కొనుక్కుంటూ ఉంటారు. అక్కడ పెనమలూరులో అక్కడ ఉన్నటువంటి స్టోర్స్లో. ఇవాళ వీళ్ళు సిటీలో అన్ని వసతులతో చాలా మోడర్న్గా ఒక స్టాల్ని ఇంటీరియర్స్ కూడా బ్రహ్మాండంగా చేసి పెట్టారు. అంటే క్వాలిటీ టేస్ట్ రెండు కూడా హైజీనిక్గా ఈ అనుమోలు స్వీట్స్లో ఉండటం అనేది కామన్. అందుకనే తినుబండారాల విషయంలో బాగుంటేనే కస్టమర్స్ రిపీటెడ్గా వస్తారు. అలాంటి సందర్భంలో వీళ్ళు ఇవాళ ప్రారంభించినటువంటి స్టోరు దిగ్విజయవంతంగా జరుగుద్ది. దిగ్విజయవంతంగా జరగటానికి అన్ని రకాలుగా అందరం కూడా సహకరిస్తాం. ఖచ్చితంగా ఇలాంటి మరిన్ని రావాలి, నగర ప్రజలకి అన్ని రకాలుగా అందుబాటులో ఉండాలని అనుమోలు ఫుడ్స్ అధినేతని వాళ్ళ స్టాఫ్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తాం. ప్రపంచం మొత్తం కూడా హోమ్ ఫుడ్స్ మీద ఆధారపడింది. వ్యాపారవేత్తలు ఎవరంటే హోమ్ ఫుడ్స్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళ ప్రధానమైన వ్యాపారం. గ్యారంటీ వ్యాపారం కూడా ఈ రోజున సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా మంది ఎవరైనా చేయగలిగేది ఈ ఇండస్ట్రీ. ఈ 2024లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మేము ఈ చేతులతో అనేకమైన రిబ్బన్లు ఈ మా తూర్పు నీళ్ళు కట్ చేసామంటే అది ఈ ఫుడ్ ఇండస్ట్రీ మాత్రమే ఎక్కువ భాగం. దాంతోపాటు బట్టలు. సో ఇవాళ చంద్రబాబు గారికి ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలని. అప్పుడే ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పేదరికం నుంచి కాపాడగలిగేది ఎప్పుడంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలా, లేకపోతే ఒక ఉద్యోగస్తులైనా కావాలి. ఉద్యోగ కల్పన లేకపోతే వ్యాపారాలకి వెసులుబాటు కల్పించడం, యూత్ని ఎంకరేజ్ చేయడం, వీటి ఉద్దేశాల్లో ఇవాళ మన అనుమోలు హోమ్ ఫుడ్స్ దానిలో మరి ఎంతమంది వర్కర్లు పనిచేస్తారో మీరు లెక్కేస్తే నాకు తెలిసి మినిమంగా 100 మంది పైగా ఎక్కడ అటు కార్ఖానాలో తయారీదారులు కానీ ఇక్కడ సేల్స్లో కానీ మరి 100 మంది పైగా మరి హోల్సేల్గా వెళ్తే దీని మీద అనేక మంది
చిన్నగా పెట్టుకుని ఇక్కడ హోల్సేల్గా తీసుకెళ్ళి అమ్ముకునే వాళ్ళు కానీ చూస్తే కొన్ని 100 మంది అయినా ఉపాధి పొందుతారు. అది బిజినెస్ యొక్క గొప్పతనం. అది ఒక ఎంప్లాయీ అయితే ఎంప్లాయీ తను సంపాదించే జీతంతో ఒక కుటుంబాన్ని పేదరికం నుంచి కాపాడగలుగుతాడు. ఒక వ్యాపారం అయితే కొన్ని 100 మందికి సర్వీస్ చేయగలుగుతారు. సో ఈ రెండింటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని, ఇలాంటి పరిశ్రమల్ని ప్రోత్సహించాలని చెప్పి మరి స్మాల్ ఇండస్ట్రీ అని రకరకాల కార్యక్రమాలు పెట్టి ప్రభుత్వాలు పథకాల ద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. ఏదైనా కూడా ఈ అనుమోలు హోమ్ ఫుడ్స్ అనేది చక్కగా సాగాలని, 10 మందికి ఉపాధి కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. 95లో మొదలైందండి ఇది అనుమోల్ హోమ్ ఫుడ్స్. అయితే మామూలుగా దీంట్లో చాలా మంది ఆడపిల్లలకే నేను ఉపాధి కల్పించానండి. 100 మంది దాకా ఆడపిల్లలు పనిచేస్తారు. ఇంకా అన్ని పచ్చళ్ళు, కారపళ్ళు, స్వీట్స్, హాట్స్, హోమ్ ఫుడ్స్ సంబంధించిన ఫుడ్సే నేను తయారు చేస్తాను. ఇది మొత్తం నా ఓన్ అండి. నా పేరు శ్రీదేవి అండి. పచ్చళ్ళు, కారపళ్ళు, గిఫ్ట్ హ్యాంపర్స్, పెళ్లికి సంబంధించిన ఐటమ్స్ అన్ని దొరుకుతాయి. 1995 నుంచి స్టార్ట్ చేసాము. మొత్తం చేతి తయారీ, హోమ్ మేడ్, మొత్తం అందరూ ఆడపిల్లలే ఉంటారు. స్పెషల్ చెక్కలు, సగ్గుబియ్యం చెక్కలు స్పెషల్ మా దగ్గర. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాజీ లేని పోరాటాలు చేస్తుందని యూనియన్ నేతలు ఉద్ఘాటించారు. రాష్ట్రంలో పెరుగుతున్న జర్నలిస్టులపై దాడులను అరికట్టడానికి జర్నలిస్టుల పరిరక్షణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. యూనియన్ 69వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా యూనియన్ అనుబంధ విజయవాడ ప్రెస్ క్లబ్ వద్ద యూనియన్ పతాకాన్ని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంచెల జయరాజు ఆవిష్కరించారు. తొలుత యూనియన్ వ్యవస్థాపకులు మణికొండ చలపతిరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ 1957లో మణికొండ చలపతిరావు స్థాపించిన ఏపీడబ్ల్యూజే 68 ఏళ్ల ప్రస్థానంలో జర్నలిస్టుల సమస్యలెన్నింటినో పరిష్కరించడంలో కృషి చేసిందన్నారు. జర్నలిస్టులు ఈనాడు అనుభవిస్తున్న అన్ని ప్రయోజనాలను ఏపీయూడబ్ల్యూజే సాధించినవేనన్నారు, ఉద్ఘాటించారు. రాష్ట్రంలో పెరుగుతున్న జర్నలిస్టులపై దాడులను అరికట్టడానికి జర్నలిస్టుల పరిరక్షణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. వ్యవస్థాపక దినోత్సవం దేశవ్యాప్తంగా ఈరోజు జర్నలిస్టులు అనుభవిస్తున్నటువంటి పత్రికా స్వేచ్ఛ, అదేవిధంగా వాక్ స్వాతంత్రం, వీటన్నిటికీ కూడా మూల పురుషుడు ఈ వ్యవస్థని స్థాపించినటువంటి చలపతిరావు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు 69వ ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవం జరుపుతున్నాం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు కానీ, ఇస్తున్నటువంటి రాయితీలు కానీ, అదేవిధంగా చేస్తున్నటువంటి పోరాటాలు కానీ, వీటన్నిటికీ నాంది పలికింది ఏపీయూడబ్ల్యూజే. చరిత్రలో తనదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని నిలుపుకొని జర్నలిస్టుల వ్యక్తిగత స్వాతంత్రం, వృత్తిపరమైనటువంటి హక్కులు అన్నిటిని కాపాడుకుంటూ గడిచిన 68 సంవత్సరాలుగా నిబద్ధతతో నిక్కచ్చిగా ముందుకెళ్తున్నటువంటి వ్యవస్థ ఏపీడబ్ల్యూజే. దీన్ని ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో మరింత పటిష్టంగా మరిన్ని హక్కులు సాధించే దిశగా, పత్రికా స్వేచ్ఛకి భంగం కలగకుండా కాపాడుకునే దిశగా ఏపీడబ్ల్యూజే వెళ్తుందని తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 69వ వ్యవస్థాపక దినోత్సవాలని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ మండల కేంద్రాల్లోనూ జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇది ఈ యూనియన్ 1957లో స్థాపించబడింది. అంతకుముందు తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ వేరుగా, ఆంధ్ర జర్నలిస్ట్ యూనియన్ పేరుతో వేరుగా ఉండేవి. అయితే ఈ వేరుగా ఉండటం వల్ల జర్నలిస్టుల సమస్యలను సాధించుకోవడంలో కొంత ఇబ్బంది కలుగుతుందనే ఆలోచనతో మరి దేశంలో జర్నలిస్టు ఉద్యమ పితామహుడు, మన తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు స్థాపించినటువంటి నేషనల్ హెరాల్డ్ పత్రిక సంపాదకుడు మణికొండ చలపతిరావు గారు, వారు దీన్ని 1957లో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ని స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి 68 సంవత్సరాల ప్రస్థానంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కోసం
ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఎన్నో పోరాటాలని, రాజీ లేని పోరాటాలని జరుపుతూ వస్తున్నది. అది ఈ రోజున 69వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలని పరిష్కరించేందుకు మన రాష్ట్ర నాయకత్వం, అలాగే మనకి అండదండగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ నాయకత్వం ఉంది. దేశంలోనే అతిపెద్ద యూనియన్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ మరి అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాజీ లేని పోరాటాన్ని జరుపుకుంటూ వస్తున్నది. అయితే ఈ రోజున మరి జర్నలిస్టుల పరిస్థితి మీ అందరికీ తెలుసు. జర్నలిస్టుల మీద మాఫియా ముఠాలు, అలాగే కొంతమంది గూండాలు, కొంతమంది రాజకీయ ముసుగులు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదని విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి అన్నారు. కూటమికి ఓట్లేసిన మహిళలను ఈ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆమె ఆదివారం విమర్శించారు. చంద్రబాబు నాయుడు పాలన కంటే జగన్ పాలన బాగుందని ప్రజలు అంటున్నారని, వైసీపీ కంటే మెరుగైన సంక్షేమ పాలన అందిస్తున్నామన్న చంద్రబాబు నాయుడు మహిళలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకి భద్రత లేదు, అలాగే మహిళల మీద జరిగేటువంటి అఘాయిత్యాలకి ఎవరు కూడా రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదు. అలాగే ఏదైతే మహిళలకు ఇస్తానటువంటి పథకాలన్నీ కూడా ఎక్కడా కూడా ఇవ్వనటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఈరోజు చూస్తా ఉన్నాం. కానీ మేము మహిళలకు పెద్దపీట వేస్తామనేటువంటి గొప్పలు చెప్పేటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు మహిళలందరూ కూడా మేము ఓటు ఎందుకు వేసామా ఈ కూటమి ప్రభుత్వానికి అనేటువంటి సందిగ్ధంలో పడిపోయారు. ఎందుకంటే గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 5 సంవత్సరాలు కూడా ఇస్తానన్న టయానికి ప్రతి ఒక్క మహిళలో అకౌంట్ లో డబ్బులు వేసేటువంటి పరిస్థితిని మనం చూసాం. చేయూత ఇచ్చి ఆర్థికంగా ఆ కుటుంబాన్ని కానివ్వండి, తన జీవితాన్ని కానీ పెంపొందించుకునే విధంగా గతంలో ఏదైతే చేయూత కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క మహిళకు కూడా ఆసరా ఇచ్చినటువంటి పరిస్థితి, ప్రతి విద్యార్థికి ఆసరా ఇచ్చినటువంటి పరిస్థితి, ప్రతి పేదవాడికి కూడా నేనున్నాను అనేటువంటి భరోసా ఇచ్చినటువంటి గత ప్రభుత్వం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మేము ఒకటే అడుగుతా ఉన్నాము, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా మీరు ఈ రోజు ఇవ్వలేకపోతా ఉన్నారు. కానీ మీరు చెప్పినటువంటి మాటలు ఏమిటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము ఎక్కువగా ఇస్తాము అని ఆ రోజు మాట్లాడారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పథకాలే ముందుకి వెనక్కి ముందుకు మార్చి చెప్పినా కూడా మీరు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు ఉన్నారనంటే మీ మీద ప్రజలకి ఎంత అసహ్యం వేస్తుందో ఒకసారి మీరు అందరం కూడా అర్థం చేసుకోవాలా. ఎందుకంటే ఇస్తానన్న హామీలు అట్లే మీరు ఓట్లు వేసామనంటే ప్రతి ఒక్క మహిళ కూడా మాట్లాడుతా ఉన్నారు. ఈ రోజున మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే, అదే మీరు అంటారు కదా పులివెందలి ఎమ్మెల్యే 11 సీట్లు వచ్చినట్టు పార్టీ అని, ఆ పులివెందలి ఎమ్మెల్యే గారే ఇవాళ అధికార పక్షంలో అధికార పార్టీగా ఒక ముఖ్యమంత్రిగా ఉంటే మాకు ఈ రోజు మా కుటుంబంలో మా పిల్లవాడికి కానివ్వండి, మాకు కానివ్వండి, లేకపోతే రైతుకు కానివ్వండి, లేకపోతే విద్యార్థులకు కానివ్వండి, లేకపోతే హాస్పిటల్లో ప్రకాశం బ్యారేజ్కు వరద నీరు భారీగా పెరుగుతుంది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. 70 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 2.84 లక్షల క్యూసెక్ల నీరు అవుట్ఫ్లో ఉండగా రేపటిలోగా 3.97 లక్షల క్యూసెక్లకు పెరిగే అవకాశం ఉంది. ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తం చేస్తున్నారు అధికారులు.
విజయవాడ ప్రజల ప్రాణాలంటే కూటమి పార్టీలకు అధికారులకు లెక్కే లేదని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు. పెద్దరాజు వీధిలో 14వ తేదీ రిటైనింగ్ వారి జారీ నాగమణి ఇల్లు బీట్లు వారిన ప్రాంతాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ ఘటనపై ఇంతవరకు వీఎంసీ రెవెన్యూ అధికారులు స్పందించలేదన్నారు. వెంటనే రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రాణాలంటే కూటమి పార్టీలోని ఏ ఒక్క నాయకుడికి కూడా లెక్కలేదన్నటువంటి విషయం మరొకసారి చాలా స్పష్టమైంది. మొన్న పడినటువంటి వర్షాలకి 49వ డివిజన్ లో పెద్దిరాజు వీధిలో అరసవెల్లి నాగమణి గారి ఇంటి మీద రిటైనింగ్ వాల్ కూలి ఇల్లంతా ధ్వంసమైన, రిటైనింగ్ వాల్ పైభాగాన ఉన్నటువంటి బొల్లి రాజేశ్వరి గారి ఇల్లు మొత్తం పడిపోయిన, పాక్షికంగా ధ్వంసమైన ఇంతవరకు అధికార పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్ బొల్లా విజయ్ గారు గాని అధికారులు గాని ఇంతవరకు సరైనటువంటి తీరులో స్పందించలా, వారికి కనీస సాయం అందించలేదంటే వీళ్లు దేనికున్నారో కూడా ప్రజలకి సమాధానం చెప్పాలి. వీళ్ళు దేనికున్నారో కూడా ప్రజలకి సమాధానం చెప్పాలి. ఇంతవరకు మట్టి తొలగించలేదంటే మీకు ఎంత నిర్లక్ష్యమో ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా అర్థమవుతోంది. బొల్లా విజయ్ గారికి ఈ రిటైనింగ్ వాల్ వీట్లు ఇచ్చిందని, మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలని జూలై 26నే వారికి ఫోటోలతో సహా పూర్తి ఆధారాలతో సహా సమాచారం ఇస్తే ఇంతవరకు ఆయన స్పందించరా? మీరు స్పందించకపోబట్టే కదా ఈ రోజున రిటైనింగ్ వాల్ అక్కడ జారిపోయి అరసవెల్లి నాగమణి గారి ఇంటి మీద పడిపోయింది. పైన ఉన్నటువంటి బొల్లి రాజేశ్వర్ గారి ఇల్లు కూడా పాక్షికంగా దెబ్బతినింది. ఇంకొకటి 2 వర్షాలు పడితే పూర్తిగా ఆ రిటైనింగ్ వాల్ జారిపోయి చుట్టుపక్కల 10 ఏళ్ల వరకు ప్రమాదం పొంచున్న మాట వాస్తవమే కదా? వాస్తవమే కదా? మీకు సమాచారం ఇచ్చారు, అయినా మీరు ఎందుకు స్పందించలేదు? మీకు ప్రజా ప్రాణాలంటే లెక్క లేదని ఈ సందర్భంగా అందరికి కూడా అర్థమవుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వచ్చారా? రెవెన్యూ అధికారులు వచ్చారా? చెప్పండి. వీరికి ఏమైనా సరే ఒక్క రక్షణ చర్యన తీసుకున్నారా? ఏమైనా మాట్లాడితే ప్రతి ఒక్కరు ఏదైనా బయటకు వచ్చి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మేము కూడా కార్పొరేషన్ అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాం, రెవెన్యూ శాఖ వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం, అదేవిధంగా ఎంపీ గారిని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, కేశినేని చిన్ని గారిని. మీరు వెంటనే అక్కడ రిటైనింగ్ వాల్ కి తక్షణమే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలి, వీళ్ళకి రక్షణ కల్పించాలి. ప్రాణ భయంతో అల్లాడుతున్నటువంటి వీరికి మీరు తక్షణమే సాయం చెయ్యాలి. మేము కూడా ఈ విషయం మీద అధికారులు కలుస్తాం. మీరు కూడా తక్షణమే స్పందించి వీరికి న్యాయం చెయ్యాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో ఉండేటువంటి అనేక కొండ ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్స్ చాలా బలహీనంగా ఉన్నాయి. వాటికి మరమ్మతులు చేయాలని పదే మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. అయినా కూడా అధికారులు గాని అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు గాని నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తా ఉన్నారు. ఇదంత మంచి పద్ధతి కాదని కూడా హెచ్చరిస్తా. బుడమేరు ప్రవాహాలు ఎటువంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు విజయవాడ నగరపాలక సంస్థ ఇంజనీర్ సిబ్బంది. కమిషనర్ ధ్యాన్ చంద్ర హెచ్ఎం ఆదేశాల మేరకు రామారావుపాడు పంచాయతీ పరిధిలో గల ఎస్ఎల్వి గ్రాండ్ వద్ద పేరుకుపోయిన గుర్రపు డెక్కలు మరియు వ్యర్థాలను ఆదివారం ఉదయం ఇంజనీరింగ్ విభాగం తొలగించారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల బుడమేరు కాలువలో ఎటువంటి అడ్డంకులు లేకుండా ఇంజనీరింగ్ సిబ్బంది ఎప్పటికప్పుడు డీసిల్టింగ్ చేస్తున్నప్పటికీ బుడమేరు ప్రవాహంలో అంతరాయాన్ని గమనించారు ఇంజనీరింగ్ సిబ్బంది. బుడమేరు కాలువ మొత్తం డ్రోన్ల ద్వారా అంతరాయం ఎక్కడ ఏర్పడిందో పరిశీలించగా రామవరపాడు పంచాయతీ పరిధిలో గల ఎస్ఎల్వి గ్రాండ్ వద్ద గుర్రపు డెక్క వ్యర్థాలు పేరుకుపోవడం గమనించి బుడమేరు ప్రవాహంలో ఎటువంటి అంతరాయం రాకూడదనే ఉద్దేశంతో లాంగ్ ఆర్మీ ఫ్లోక్ లైనర్ జేసీబీలతో పేరుకుపోయిన వ్యర్థాలను గుర్రపు డెక్కలను తొలగించారు. బుడమేరు, బందరు, ఏలూరు, రైవన్ కాలువలు నగర పరిధిలో ఉన్నప్పటికీ వాటి చిట్ట చివరి స్థానం ఎక్కడున్నా అవి నగర పరిధి కాకపోయినా వాటి ద్వారా నగర పరిధిలో గల కాలువల్లో ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో కాలువలు చిట్ట చివరి వరకు ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని అధికారులను ఎప్పటికప్పుడు ఆదేశిస్తూ పర్యవేక్షిస్తున్నారు కమిషనర్ ధ్యానచంద్ర.
విజయవాడలో బుడమేరు నీరు నిలిచిపోయే అవకాశం ఉన్నందున నగర పరిధి కాని ప్రాంతాలలో వ్యర్థాలను తొలగించే చర్యలు తీసుకుంటున్న చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, పర్యవేక్షణ ఇంజనీర్లు పి సత్యనారాయణ, పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ ఇంజనీర్ సింధూరాను కమిషనర్ ధ్యానచంద్ర అభినందించారు. అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉంటూ కృష్ణానది పరివాహక ప్రాంతాలలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, ఎటువంటి సందేహాలు ఉన్నా వెంటనే కమిషనర్ ను సంప్రదించాలని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ పై టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలని ఆంధ్రప్రదేశ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నేతలు తీవ్రంగా ఖండించారు. తమకు టీడీపీ అయిన నందమూరి కుటుంబం పైన ఎంతో అభిమానం ఉందని, నందమూరి కుటుంబాన్ని ఎవరు విమర్శించినా సహించేదే లేదని వారు హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు విజయవాడలో తమ నిరసన తెలియజేశారు. నువ్వు తప్పు చేస్తే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ అభిమాన హీరోపై విమర్శలు చేయవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు. విలువలు దిగజార్చుకునే మాటలు ఇంకొకసారి మాట్లాడవద్దంటూ వారు హెచ్చరించారు. తమకు టీడీపీ అయినా నందమూరి కుటుంబం అయినా ఎంతో అభిమానమని, నందమూరి కుటుంబాన్ని ఎవరు విమర్శించినా సహించేది లేదని వారు హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు విజయవాడలో తమ నిరసన తెలియజేశారు. నువ్వు తప్పు చేస్తే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ అభిమాన హీరోపై విమర్శలు చేయవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు. విలువలు దిగజార్చుకునే మాటలు ఇంకొకసారి మాట్లాడొద్దని హెచ్చరించారు. జరిగింది ఈ సంఘటన నిన్న వెలుగులోకి వచ్చింది. ఈ ఆడియో ఈ అనంతపురం టౌన్ వెంకటేశ్వర ప్రసాద్ చౌదరి గారు ఇలా హీరో గురించి మాట్లాడటం చాలా తప్పుగా భావించారు ఫ్యాన్స్. ప్లస్ అది కాకుండా కూడా ఇప్పుడు ఇతనికి హీరో అనేది ఒక సినిమాల పరంగా కానీ వేరే పరంగా కానీ ఓన్లీ సినిమాల ఇదిలో ఉన్నారు. రాజకీయ పరంగా ఏ గోళ లేదు అసలుకి. ఇప్పుడు హీరోని అలా అనాల్సిన మాటలు ఎందుకు వచ్చిందో ఏమిటో కూడా ఏమీ అర్థం కావట్లేదు అసలు. దీన్ని బట్టి ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే గారిని ఇప్పుడు 4 గోళ్ల మధ్య కాకుండా బయటకు వచ్చి ఓపెన్ గా నలుగురిలో క్షమాపణ చెప్పాలని మేము కోరుతున్నాం. నా పేరు కావూరు కృష్ణ, విజయవాడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడిని. గత 2 రోజుల నుంచి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు మా హీరో గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అసలు మా హీరో మీద చేయాల్సిన అవసరం అతనికి ఏమీ లేదు. మాకు పార్టీ వేరు కాదు, నందమూరి తారక రామారావు వేరు కాదు, మాకు 2 ఒకటే. మాకు మా హీరో గారు కూడా కట్టి కాలే వరకు మేము టీడీపీలోనే ఉంటానని చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మా ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా మన యాక్షన్ టీడీపీకే చేయడం కూడా జరిగింది. కానీ ఈ దుష్ఫలితాలు ఎందుకు ఎవరు ప్రేరేపిస్తున్నారో మాకు తెలియదు, కానీ మేము దీన్ని చాలా తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. దయచేసి దగ్గుబాటి ప్రసాద్ గారు, మీరు మీ ఉన్నతమైన పదవికి విలువలతో కూడిన రాజకీయం చేయాలి, కానీ ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేస్తే మీ పెరుగుదలకి ఇది ఒక పెద్ద విరుడుగా భావిస్తున్నాం మేము. దయచేసి నువ్వు ఇప్పటికైనా ఈ ప్రజాస్వామ్యంలో ముందుకొచ్చి దయచేసి ఎన్టీఆర్ గారికి నువ్వు క్షమాపణ చెప్పకపోతే కనుక చాలా ముందు చాలా ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం కూడా ఉంటుంది నీకు. ఇప్పటికైనా మునిగిపోయిందేం లేదు. నువ్వు ప్రజల ముందుకు వచ్చి ఈ ఎన్టీఆర్ గారికి ప్రత్యక్షంగా కానీ నువ్వు క్షమాపణ చెప్పకపోతే మాత్రం ఇది చాలా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని అందరితో ముగిస్తావని మేము అనుకుంటున్నాము. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. నా పేరు పెద్దిని శ్యామసుందర్ అండి, విజయవాడ సిటీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ జాయింట్ సెక్రటరీని. నిన్న అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు ఏదో వ్యాఖ్యలు చేశారని తెలిసింది. మాకు నందమూరి కుటుంబం అయినా తెలుగుదేశం పార్టీ అయినా 2 కళ్ళు. తెలుగుదేశం పార్టీని ఎవరన్నా ఊరుకోము, నందమూరి కుటుంబాన్ని ఎవరన్నా ఊరుకోము. ఖబర్దార్. కానీ ఇంకోటి అని వివరణ ఇచ్చాడు, నేను కాదు, నేను తప్పు చేయలేదు, నా గొంతు కాదు, అది ఫేక్ అని. ఒకవేళ అది నిజమైతే నీకు నీ ఎమ్మెల్యే పదవి ఉండదు, నువ్వు ఉండవు చెప్తున్నావు. అదే అబద్ధం అయితే వాళ్ళు ఎవరైతే సృష్టించారో వాళ్ళు డైరెక్ట్గా ఆ ఎమ్మెల్యే గారితో ఎదుర్కోండి. మా హీరో పేరు ఎందుకు మీకు మధ్యలో? ఒకవేళ అది ఫేక్ అని తెలిసి ఎవరైనా తెలిసిందా, ఖబర్దార్. మీకు కూడా ఈ రోజు రాష్ట్రంలో అనంతపురం ఎమ్మెల్యే వచ్చి, ఇంకొక ఎమ్మెల్యే వచ్చి, ఇంకో ప్రసాద్ అవ్వచ్చు, ఈయనే కదా ఇంకెవరైనా కానీ మా హీరో జోలికి వస్తే ఖబర్దార్ ఇంకో లెక్కలో ఉంటుంది.
మా హీరో చెప్పాడు కట్టికాలే వరకు తెలుగుదేశం పార్టీతో ఉంటామని. నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయ్యిండి ఒక నందమూరి హరికృష్ణ వారసుడిని నువ్వు ఎలా తిట్టావు? ఒకవేళ నువ్వు నిజంగా తిట్టలేదు అనుకుంటే 4 గోడల మధ్యలో కాదు, బయటికి జనాల్లోకి వచ్చి క్షమాపణ చెప్పాలి. దాన్ని బయటికి కూడా తీపించే బాధ్యత నీది. అది ఎవరైతే నీ మీద ఫేక్ ప్రచారం చేశారో, నిజంగా వాళ్ళు ఫేక్ ప్రచారం చేస్తుంటే దాన్ని బయటకు తీపించాల్సిన బాధ్యత నీది. నువ్వు మన పార్టీలో అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నావు, నువ్వు తలుచుకుంటే వాళ్ళని బయటకు తీయగలవు. దాన్ని బయటకు తీపించి నీ నిజాన్ని నిరూపించుకుంటే నువ్వు ఇంకా ఎదుగుదలకు మంచిది. లేదా ఇంతటితో నువ్వు భూస్థాపితం అయిపోతావు. నువ్వు నందమూరి వంశాలతో అభిమానులతో పెట్టుకుంటున్నావు, జాగ్రత్త. ఇంకోసారి అనేది వచ్చిందంటే రాష్ట్రం మొత్తం ముందుకు వస్తా అభిమానులు అంతా. వివరణ ఇచ్చావు కనుక ఇప్పటికైనా కొంతవరకు ఆగాం. అది ఏదో నిజం తెలిసిందంటే ఖబర్దార్ దగ్గుబాటి. దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంత అల్పపీడనం కొనసాగుతుంది. నేడు వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో రానున్న 3 రోజుల పాటు కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మరోవైపు రుతుపవన ద్రోణి ప్రభావంతో ఆదివారం కోస్తా రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖపట్నంలోని తుఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సోమవారం పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది. ద్రోణి అల్పపీడనం ప్రభావాలతో సోమవారం కోస్తా రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పు గోదావరి, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. మరోవైపు ఈ నెల 24న వాయువ్య బంగాళాఖాతంలో ఇంకో అల్పపీడనం ఏర్పడనుందని అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బంగాళాఖాతంలో ఈ నెల 18, 23 తేదీలో అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. 18, 19 తేదీలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడి. దేశ రాజధాని ఢిల్లీకి పయనం కాబోతున్న సీఎం చంద్రబాబు నాయుడు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి హాజరు కాబోతున్న సీఎం. పార్లమెంట్ బోర్డు భేటీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థికి బీజేపీ ఖరారు చేయబోతుందని వెల్లడి. కష్టమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. స్త్రీశక్తి పథకం ద్వారా రాష్ట్రంలో అనేక మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.